నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఆటల్లో గెలుపోటములు సహజం, కానీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించినప్పుడే ఆటగాళ్లు నిజమైన విజేతలుగా నిలుస్తారు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై పరాజయం పాలైనప్పటికీ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రదర్శించిన అసాధారణ బ్యాటింగ్కు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిదా అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని దగ్గరికి పిలిచి ప్రత్యేకంగా అభినందించిన హార్దిక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ బూమ్రా వేసిన తొలి బంతిని సిక్సర్గా మలిచిన వైభవ్ అదే ఓవర్లో మరో సిక్సర్తో విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఒక 4తో 39 పరుగులు చేసి రాజస్థాన్ స్కోర్ను పరుగులు పెట్టించాడు. మరోవైపు యశస్వి జైస్వాల్తో కలిసి వైభవ్ అందించిన మెరుపు ఆరంభంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ను ఆకాశానికి ఎత్తేశాడు. 15 ఏళ్ల కుర్రాడు ఇంత నిర్భయంగా ఆడటం చూడటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నప్పుడే వైభవ్ గురించి మా జట్టులో చాలా చర్చ జరిగిందని, వైభవ్ ఆడే షాట్లు, అతనిలోని ఆత్మవిశ్వాసం అద్భుతమని అన్నాడు. వైభవ్ భవిష్యత్తు మరిన్ని విజయాలతో నిండాలని కోరుకుంటున్నాను అని హార్దిక్ పాండ్యా తన మనసులోని మాట పంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ ఓ యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్దిక్ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.